హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షసులను హతమార్చేందుకు శ్రీ మహావిష్ణువు ధరించిన వరుస అవతారాలే వరాహం, నారసింహం అవతారాలు. అయితే హిరణ్యాక్షుడిని వధించేందుకు వేసిన వరాహ అవతార రూపాన్ని పూర్తిగా విరమించక ముందే ప్రహ్లాదుడి పిలుపు మేరకు నారసింహుడి అవతారంలో వచ్చేశాడు స్వామివారు. అందుకే ఇక్కడ వరాహం, నారసింహం కలిసి రూపం కనిపిస్తుంది. అసుర సంహారం తర్వాత నరసింహుడు భీకర రూపం విడవకపోవడం చూసి లోకాలన్నీ వణికిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చందన వృక్షానికి తానిచ్చిన వరం గుర్తుకు వస్తుంది. ఉగ్రం, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి ప్రసాదించింది బ్రహ్మదేవుడే. ఆ విషయం ప్రహ్లాదుడికి సూచించడంతో వెంటనే ఆ భక్తుడు చందన సేవ చేసి నారసింహుడి ఉగ్ర రూపాన్ని శాంతింపచేశాడు. ఆ రోజే అక్షయ తృతీయ. శాంతించిన నృసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు. తనను రక్షించమని, తండ్రికి కనిపించమని ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వెంటనే గరుత్మంతునిపై స్వామివారు కిందకి దూకారట. ఆ సమయంలో పాదాలు పాతాళంలోకి వెళ్ళాయని, అందుకే వరాహ నరసింహుడికి పాదాలు ఇక్కడ కనిపించవని చెబుతారు.